సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. 2019 తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకపోవడం మన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆమోదాలు పంపినా కేంద్రం నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని సోము వీర్రాజు వెల్లడించారు. పోలవరంపై విఘ్నత లేకుండా వైసీపీ నాయకులు ప్రవర్తించారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో లిక్కర్పై పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి బీజేపీలోకి ఎప్పుడు వస్తారో తెలియదని సోము వీర్రాజు అన్నారు. వేరే పార్టీల నుండి వచ్చే వారి గురించి పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మతతత్వపు ఆలోచనలు, రాహుల్ గాంధీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, కాంగ్రెస్ అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు, వాళ్ళ మతతత్వవాదులు. ఈవేళ వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో అదొక సామాజిక సంస్కరణ తప్ప ఎవరికీ వ్యతిరేకించింది కాదు. వక్ఫ్ బిల్లో ముస్లిం మహిళలకు స్థానం కల్పిస్తా అన్నాం, అది మతత్వమా? వక్ఫ్ బిల్లులో ఇంకా వెనుకబడే వర్గాలకి, ముస్లింలకి అందులో ప్రాతినిధ్యం కల్పిస్తామని అన్నాం, ఇది మతత్వమా? ఎవరైతే రాహుల్ గాంధీ, ఆయనకి ఈ దేశ వ్యవస్థలో మనిషి కాదు, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఎవరన్నా రాసిచ్చింది చూసి చదివేటువంటి రకాలు ఇవన్నీ కూడా. మేము ఏ అంశం చేపట్టినా అధ్యయనం చేయడమే. అలానే మా దగ్గర ఉన్నటువంటి ఫిగర్స్ ఆధారంగా ఏం జరిగింది దేశంలో ఇప్పటి వరకు, సమాజంలో ఎంత నష్టం జరిగింది, ఈ వక్ఫ్ బిల్లు మూలంగా ఇంకా ప్రగతి భారతదేశం ఏ విధంగా సాధించాలి, ముస్లిం సమాజం ఏ విధంగా ప్రగతిలోకి వెళ్ళాలి, ఈ ఆలోచనతో మేము ముందుకు పెడతాం తప్ప మా దగ్గర ఏమాత్రం కూడా మత విశ్వాసాలతో మేము పనిచేయమనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. కాంగ్రెస్ ఇప్పటి వరకు మత రాజకీయాలు నడిపింది, కాంగ్రెస్ ఇప్పటి వరకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపింది. భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు పెడదు.